ఐ వాంట్ టు రిమైండ్ యు ఎవ్రీబడి, నువ్వు పెద్ద పెద్ద పాపాలు చేయకపోవచ్చు, నువ్వు వ్యభిచారం చేయకపోవచ్చు, లక్షలు లక్షలు లంచాలు తీసుకోకపోవచ్చు, ఎందుకు సంఘము ద్వారా దేవుడు కదలలేకపోతూ ఉన్నాడు? ఎందుకు దేవుడు ఇంకా స్టిల్ నిన్ను దేవుడు ఎందుకు వాడుకోలేకపోతున్నాడు? ఎందుకు సంవత్సరాల తరబడి ఒకే అనుభవములు ఇంకా నువ్వు బ్రతుకుతున్నావు? బికాస్ నీకు తెలియని ఒక స్ట్రాంగ్ హోల్డ్ అనేది నిన్ను కంట్రోల్ చేస్తున్నదే. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది ప్రార్థనలు చేసుకోరు. కారణం ఏంటిదో తెలుసా? నిన్ను ప్రార్థనలో ఉండనివ్వకుండా చేసేది ఒక దుర్గము నీలో ఆల్రెడీ ఉన్నది. దట్ ఈస్ ద డెవిల్. కొంతమంది ఆరాధన చేయండి అంటే స్టైల్, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు నిలబడేట్టు ఇట్లా నిలబడతారు. దేవుణ్ణి ఆరాధించే సమయంలో దావీదు ఆరాధన చేసినట్టు చేయాలి. చప్పట్లు కొట్టండి. నాట్యమాడుతూ ఆ మహిమ కలిగిన రాజుని స్తుతించాలి గట్టిగా. కానీ కొంతమంది ఆరాధన చెయ్యరు, ఏదో మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ మెయింటైన్ ఎక్కడ చేయాలంటే నీ ఉద్యోగంలో నువ్వు ఎక్కడ చేసుకుంటావో చేసుకో, కానీ మందిరానికి వచ్చినప్పుడు అన్ని వదిలిపెట్టేసాలా. హల్లెలూయా, హల్లెలూయా. మందసము అడుగు పెట్టింది ఎక్కడ? ఆ రాజ్యములో అడుగు పెట్టగానే తెరినియాల అడుగు పెట్టగానే ఇక దావీదు యొక్క సంతోషం చూడాలి. ఇక మందసం అడుగు పెట్టగానే ఇక డాన్స్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా డాన్స్ చేస్తున్నాడంటే బట్టలు ఊడిపోయేటట్టు డాన్స్ చేస్తున్నాడు. అప్పుడు తన భార్య అయిన మీకాలు వచ్చి, నువ్వు ఒక రాజు అయి ఉండి ఎంత భయంకరంగా నువ్వు డాన్స్ చేస్తున్నావు, ఇది నీకేమైనా మంచిదా అని ఆ యొక్క భార్య మీకాలు అనగానే దావీదేమంటాడో తెలుసా? గొర్రెల కాపరిగా ఉన్న నన్ను సింహాసనాన్ని ఎక్కించిన ఆ దేవుణ్ణి స్తుతించకుండా మానేదనా? లుంబిని పార్క్ లో బాంబ్ బ్లాస్టింగ్ లో స్థలంలో ఉండవలసిన నీవు, గోకుల్ చాట్ లో బాంబ్ బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఉండవలసిన ఆ స్థలములో ఒకవేళ నువ్వు ఉంటేనేమో, కానీ అట్లాంటి భయంకరమైన సంఘటనలు ఈ భూమి మీద జరుగుతూ ఉంటే మనం నమ్మదగిన వారం కానప్పటికీ మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు నీ భర్తకు ఒక ఉద్యోగం ఉన్నది, ఈరోజు నీ భార్యకు ఒక ఉద్యోగం ఉన్నది, నీకంటూ సొంత ఇల్లు ఉన్నది, నీకంటూ వెహికల్ ఉన్నది. అన్ని కోణాలలో యు ఆర్ బ్లెస్డ్. కారణం ఏంటిదో తెలుసా? నువ్వు జ్ఞానవంతుడు అని కాదు, నువ్వు మేధావి అని కాదు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్ద బ్యాక్గ్రౌండ్ అని కాదు, కానీ నువ్వు రోడ్డు మీద ఉన్నావు కాబట్టి నిన్ను దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. నీవు దేవుణ్ణి అడగకపోయినా దేవుడు ఈరోజు నిన్ను నీ ఫ్యామిలీని బ్లెస్ చేస్తున్నాడు. దావీదు ఏమంటున్నాడో తెలుసా? ఆ గొర్రెల కాపరిగా ఉన్న నన్ను సింహాసనం ఎక్కించినాడు మా అన్న మహిమ కలిగిన దేవుడు. నేను ఆరాధించకుండా నేను ఎట్లా ఉంటా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించే సమయంలో కొంతమంది ఆరాధించి ప్రార్థనలో గడిపే టైంలో ప్రార్థనలో గడపరు. కొంతమంది ప్రొద్దున వేకోజామనే 10 గంటలకు లేస్తారు. 10 గంటలకి వాళ్ళకి ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఎన్ని గంటలకి? పాస్టర్ గారు నేను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 11 o'clock లెగిస్తా పాస్టర్ గారు. అది వాళ్ళని ఏమంటారంటే సోమరులు అంటారు. ఏమంటారు వాళ్ళని? చెప్పాలి, సోమరులు. వాళ్ళని నిద్ర మత్తులోకి తీసుకొని వెళ్ళేది ఒక దుర్గం. అది ఏ దుర్గమో? సాతాను దుర్గం. నిన్ను ప్రార్థనలో ఉండనివ్వకుండా చేసేది ఒక దుర్గము. నిన్ను ఆరాధించనివ్వకుండా చేసేది ఒక దుర్గం. 5 o'clock ఆరాధన అయితే 8 గంటలకి నిన్ను తెస్తున్న చూడు, అదొక దుర్గం.
ఆరాధించనివ్వకుండా సంఘాలని సాతాను కంట్రోల్ చేస్తున్నది ఈ దినాల్లో. ఒక రివైవల్ స్ప్రెడ్ కావాలి ఈ లాస్ట్ డేస్ లో. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అది ఎవరో ఫారినర్స్ ద్వారా కాదా, హైదరాబాద్, సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నీ ద్వారానే. ఉర్రా బాబా 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 గట్టిగా. కానీ నీ ద్వారా ఎందుకు నువ్వు బయటికి రాలేకపోతున్నా? ఎందుకు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నా? ఎందుకు దేవుణ్ణి కనపరచలేకపోతున్నా? ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నా? బలమైన కమిట్మెంట్స్, తీర్మానాలు తీసుకొని పడిపోతున్నావు. బికాస్ యు ఆర్ అండర్ ద మ్యాంటల్ ఆఫ్ డెవిల్. ఒక దుర్గము నీలో ఎంటర్ అయిపోయిందంటే అది నీకు తెలవదు, అది ఎప్పుడో ఎంటర్ అయినది. గట్టిగా చెప్పట్లు పెడదాం. ఒకటి చెప్పాలా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చేటప్పుడు చాలా బలంగా వస్తాడు. గట్టిగా చెప్పట్లు కొట్టండి. హల్లెలూయా. పెంతెకోస్తు దినమున మేడగదిలో ఎట్లా దిగినాడంటే మొత్తం దద్దరిల్లిందంత. హల్లెలూయా. ఆయన మన మీదకి వచ్చేటప్పుడు ఎట్లొస్తాడంటే అసలు మనం తట్టుకోలేము. ఫైర్ ఫైర్ అంతే. కానీ వెళ్ళిపోయేటప్పుడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతాడా? ఎంత దుఃఖకరం కదా. సంసోను మీద దేవుని అభిషేకం వచ్చినప్పుడు మొత్తం రాజ్యాలను గడగడలాడించినాడు. హల్లెలూయా. కానీ వెళ్ళిపోయేటప్పుడు చెప్పిండా? ఎప్పుడు వెళ్ళిపోయినాడో శాంసన్కే తెలవదు. కారణం ఏంటిదో తెలుసా? జస్ట్ లోపట ఏంటిదది? దుర్గం. దుర్గం. నీ జీవితంలో కోపము అది ఒక దుర్గం, ఈర్ష్య అదొక దుర్గం, చెడ్డ ఆలోచన కలిగింది అనుకో అదొక దుర్గం. ఆ చెడ్డ ఆలోచన చూడగానే సాతాను మెల్లగా వాడు ఎంటర్ అయిపోతాడా. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. మనం చాలాసార్లు మనం అనుకుంటాం, ఎంతకాలం ఈ యొక్క శత్రువు పోరాటం, ఎంతకాలం ఇక నాకు విడుదల లేదా, ఎందుకు నా కుటుంబం ఇంత భయంకరంగా దిగజారిన స్థితిలో ఉన్నది, మేము దేవునికి ఏం అన్యాయం చేసినాం, ఎందుకు ఈ దయ్యాలు మాటి మాటికి మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి అని నువ్వు అనుకుంటావు. కానీ నీ జీవితంలో ఏదో దేవునికి ఆయాసకరమైనది, దుఃఖకరమైన ఉన్నది కాబట్టి సాతాను శక్తులు, దుర్గములన్నీ కూడా నీ జీవితంలో సెటిల్ అయిపోయినాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఈవెన్ నువ్వు వేసుకున్న వే ఆఫ్ డ్రెస్సింగ్ ద్వారా కూడా, నువ్వు నీ యొక్క వే ఆఫ్ డ్రెస్సింగ్ ద్వారా కూడా డెవిల్స్ ఎంటర్ అవుతాయి. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడు, సహోదరి, దేవుడు ఎందుకు నిన్ను ఇక్కడికి నడిపించినాడు తెలుసా బిడ్డ? ఇకనైనా నువ్వు దేవుని కోసం బ్రతకాలనే. యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలోనే దయ్యాలను వెళ్ళగొట్టినాడు. దయ్యాలు ఎక్కడ సెటిల్ అయిపోయినాయి అంటే మందిరాలలో సెటిల్ అయిపోయినాయి. ఎందుకు? పాలిటిక్స్ ఉంటాయి సంఘాల్లో. సంఘాలలో ఎందుకు పాలిటిక్స్ ఉంటాయి? మా గ్రూప్ అని ఎందుకు ఎలక్షన్స్ ఉంటాయి, పాలిటిక్స్ ఉంటాయి? నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఈ గ్రూప్ అంటే ఆ గ్రూప్ పడదు, ఆ గ్రూప్ అంటే ఈ గ్రూప్ పడదు. బికాస్ ఆల్రెడీ సెటిల్ అయిపోయినాయి. ఏం సెటిల్ అయిపోయినాయి అంతే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన అనుభవంలో సంఘాలు ఈ రోజులలో వెళ్తున్నాయి. కారణం ఏంటిదో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు దయ్యాన్ని ఎక్కడ వెళ్ళగొట్టినాడు అంటే ఎక్కడ? సమాజ మందిరంలోని. ఈ దయ్యాలన్నీ కూడా ఎక్కడొచ్చి సెటిల్ అయినాయంటే చెప్పాలి, మందిరాలలోనే సెటిల్ అయిపోయినాయి. అందుకనే దేవుడు కొంతమందిని బ్లెస్ చేస్తున్నాడు, కొంతమందిని బలంగా వాడుకుంటున్నాడు. కానీ కొంతమంది సంవత్సరాల తరబడి శాపాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఈ రాత్రి మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఏ చిన్న బలహీనత కూడా సాతానికి మనము బలమును తీసుకొని రావద్దు. ఆ బలాన్ని, సాతాను యొక్క బలాన్ని
మనం చితిక కొట్టేసాల. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. లూకా సువార్త 13:32. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి. ఆ నక్కతో ఇలాగు చెప్పుడి. ఇదిగో నేడును రేపును నేను దెయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందెదను. గట్టిగా చప్పట్లు కొడదామా? మత్తయి సువార్త 12:28. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. దేవుని ఆత్మ వలన నేను ఏం వెళ్ళగొట్టుచున్నా? దయ్యాలను వెళ్ళగొట్టుచున్నా. దయ్యాలను వెళ్ళగొట్టుచేనే గాని దేవుని రాజ్యం మీ దగ్గరికి సమీపిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. దయ్యాలను వెళ్ళగొట్టకపోతే దేవుని రాజ్యము సమీపించదు. అందుకనే మత్తయి సువార్త 10:1 యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి దయ్యాల మీద, రోగాల మీద అధికారాన్ని ఇచ్చినాడు. చచ్చిపోయిన వారిని లేపండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, దయ్యాలను వెళ్ళగొట్టుచు క్రొత్త భాషలు మాట్లాడండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం యొక్క అనుభవం ఈ విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దయ్యాలని సర్వనాశనం చేయాలి. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, దేవుని ఆత్మ ద్వారా నేను దయ్యాలను వెళ్ళగొట్టుచున్న దేవుని రాజ్యం సమీపంగా ఉన్నది. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో జస్ట్ దీస్ ఆర్ ఆల్ ద ఫండమెంటల్స్, జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే స్పిరిచువల్ వార్ఫేర్కి. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థన చేసుకుందాం. చాలా మంది రివైవల్ రివైవల్ రివైవల్, ఓకే, కానీ రివైవల్ స్ప్రెడ్ కావాలంటే నీ శరీరంలో, నీ హృదయంలో ఉన్న ఆ దుర్గము ఏం కావాలి? మొదటిగా చెప్పాలా? బంధించబడాలా. ఆ దుర్గము కుప్పకూలితేనే గాని రోజు నువ్వు ప్రార్థన చేస్తావు. చప్పట్లు కొట్టండి. ఆ దుర్గము కుప్పకూలితేనే గాని నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతిస్తావు. చప్పట్లు కొట్టండి. ఆ దుర్గము లోపట కుప్పకూలితేనే గాని ఉదయకాల సమయంలో 5 గంటలకు లేచి దేవుణ్ణి ఆరాధిస్తావు. లోపట ఉన్న దుర్గము కుప్పకూలితేనే గాని 5 గంటలకి మీటింగ్ అయితే 4:45కే వస్తావు. ఎందుకు అంటే సంవత్సరాల తరబడి ఆ దుర్గము నిన్ను ఇన్ టైం రానివ్వకుండా చేస్తున్నది. సంవత్సరాల తరబడి ఆ దుర్గము నిన్ను ఆరాధించనివ్వకుండా చేస్తున్నది. సంవత్సరాల తరబడి ఆ దుర్గము రోజు నిన్ను ప్రార్థన చేయనివ్వకుండా చేస్తున్నది. సంవత్సరాల తరబడి ఆ దుర్గము దేవునికి ధారాళంగా ఇవ్వనివ్వకుండా చేస్తున్నది. కానీ ఈ రాత్రి నుంచే సమాజ మందిరములో ఉన్న దయ్యాలు కుప్పకూలిపోవాలా. ఈ రోజు నుంచే చాలా కంట్రోల్లో ఉండండి. కోపం వచ్చిందా? కంట్రోల్లో ఉండండి. ఏం చేస్తారు? చెప్పాలా? కంట్రోల్లో ఉండండి. సడన్ గా యంగ్ గర్ల్, యంగ్ బాయ్ సిటీలో ఎంటర్ కాగానే సడన్ గా నీ మైండ్ ని, నీ థాట్స్ ని, నీ ఆలోచనల్ని పొల్యూట్ చేసే ఒక దృశ్యం కనబడగానే కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. ఇంటికి వెళ్ళగానే పడతాడు ఎవరు? చెప్పాలా? మీ భర్త బెల్ట్ తీస్తా ఉంటాడు ఇంటికి వెళ్ళగానే. ఆ తీస్తుండే సమయంలో నువ్వేం చేయాలంటే, ప్రభా ఎంత మంచి భర్త నాకు ఇచ్చినందుకు వందనాలు. నిన్నటిదాకా ఏమన్నావంటే, బా ఈ మూర్ఖుడు వచ్చిండు, సంవత్సరాల తరబడి ఎంతకాలం ఈ వ్యక్తిని భరించాలనుకున్నావు, కానీ త్రాగి 2 గంటలకు ఇంటికి చేరుతా ఉంటే, ప్రభువా ఎంత మంచి భర్తను నాకు ఇచ్చినావు ప్రభా. పొద్దున్న 10 గంటలకు లెగుస్తుంది నీ భార్య. ఎన్ని గంటలకి? 10 గంటల దాకా పండుకొని ఉంటుంది. పిల్లలకి స్కూల్కి టిఫిన్ చేయదు, పిల్లలను తయారు చేయదు, పండుకుంటుంది, అలిగి పండుకుంటుంది. ఎట్లా? ఆ టైంలో నువ్వేం చేయాలంటే, ప్రభువా ఎంత మంచి అలిగే భార్యని ఇచ్చినందుకు వందనాలు ప్రభా. హల్లెలూయా. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. పురుషులు అనుకుంటున్నారు, అబ్బాయి ఈరోజు నా భార్యను తెస్తే బాగుండు అనుకుంటున్నారు. హల్లెలూయా. ఏదైనా జరగని బిడ్డ కంట్రోల్లోకి వచ్చేసేయండి. మీ ఎమోషన్స్ ని కంట్రోల్లో ఉంచండి. మీ ద్వారా యేసయ్యకి సంతోషం కలగాల.
కానీ సడన్ గా ఒకవేళ కానీ మీరు వీక్ అయినారంటే మీలో ఉన్న వీక్నెస్ చూడగానే ఎవరికి బలం వస్తుంది? వాడు వచ్చేస్తాడు, సీక్రెట్గా వచ్చేసి మెల్లగా వాడు కార్యకలాపాలు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే, యేసయ్యా నీకు నేను నమ్మకంగా ఉంటా ప్రభా, ఎక్కడ కూడా కంట్రోల్ తప్పను ప్రభా. కోపం వచ్చినా కంట్రోల్ తప్ప, పిల్లలు విసిగించిన కంట్రోల్ తప్ప, భార్య విసిగించిన, భర్త విసిగించిన, మేనేజర్ విసిగించిన, ఎక్కడ కంట్రోల్ తప్ప నీకు నమ్మకంగా ఉంటా ప్రభా అని మనం ప్రార్థన చేసుకుందాం. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కానీ ఆ విధంగా ఈ రాత్రి సిద్ధపడితే దేవుని యొక్క రాజ్యం మనకు సమీపంగా రాబోతున్నదంటే. హల్లెలూయా. అందుకనే ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తున్నాను. ఈ యొక్క శక్తులు ఎప్పుడు బంధించబడతాయంటే, యేసయ్య ఒక మాట అంటున్నాడు, దేవుని ఆత్మ ద్వారానే నేను దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాను. ఈ శక్తులు ఎప్పుడు లొంగుతాయంటే మనం ఆత్మచేత నింపబడ్డప్పుడే.